మరో బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్లోకి అక్రమంగా ప్రవేశించాలన్న పాక్ ఉగ్రవాదుల కుట్రలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నిస్తూ ఉండగా 7 చొరబాటుదారులను హతమార్చాయి. మృతుల్లో 2 నుంచి 3 పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లుగా సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల కృష్ణఘాటి సెక్టార్లో ఫిబ్రవరి 4వ తేదీ మధ్యరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖను దాటి భారత ఫార్వర్డ్ సైన్యం మెరుపుదాడికి పాల్పడింది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 7 చొరబాటుదారులు హతమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో 2-3 పాకిస్తానీ ఆర్మీ రెగ్యులర్స్ ఉన్నట్లుగా పేర్కొన్నాయి. మిగతా వారు ఉగ్రవాదులని, వారు అల్ బదర్ గ్రూపునకు చెందిన వారే ఉంటారని సదరు వర్గాలు తెలిపాయి. భారత్లోకి అక్రమంగా ప్రవేశించాలన్న పాక్ ఉగ్రవాదుల కుట్రలను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నిస్తూ ఉండగా 7 చొరబాటుదారులను హతమార్చాయి. మృతుల్లో 2 నుంచి 3 పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో గల కృష్ణఘాటి సెక్టార్లో ఫిబ్రవరి 4వ తేదీ మధ్యరాత్రి ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నియంత్రణ రేఖను దాటి భారత ఫార్వర్డ్ పోస్టుపై దాడికి పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీంపై సైన్యం మెరుపుదాడికి పాల్పడింది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 7 చొరబాటుదారులు హతమైనట్లుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి. మృతుల్లో 2-3 పాకిస్తానీ ఆర్మీ రెగ్యులర్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నాయి. మిగతా వారు ఉగ్రవాదులని, వారు అల్ బదర్ గ్రూపునకు చెందిన వారే ఉంటారని సదరు వర్గాలు తెలిపాయి.